కర్ణుడు తలంటు పోసుకుంటున్నట్ట, మహారాజు కదా, అంగదేశానికి మహారాజు, దుర్యోధనుడు ఇచ్చాడు కదా. ఆయన తలంటు పోసుకుంటుంటే బంగారపు గిన్నెలో నూనె పట్టుకుని ఎవరో నూనె రాస్తున్నారు ఒంటికి. ఈ గిన్నె ఇలా పట్టుకుని ఉన్నట్ట, ఇలా పట్టుకుని తీసుకుని రాస్తున్నాడు. ఒక పేదవాడు వచ్చి ఆయన కర్ణ మహారాజుల వారు దానానికి ప్రసిద్ధి, నా కూతురు పెళ్లి ఏదైనా ఇస్తారని వచ్చాను అన్నట్ట. వెంటనే కర్ణుడు ఈ ఎడం చేతిలో ఉన్న గిన్నెని అలాగే ఇచ్చేసాడు. నూనె గిన్నె, బంగారపు గిన్నె ఎంత ఉంది, ముందు తీసుకో, నా స్నానం అయ్యాక మళ్ళీ కనిపించి అప్పుడు ఇస్తాను అన్నాడు. పక్కన ఒక ఆయన సెంటిమెంట్లు ఎక్కువ కదా, మనకి శాస్త్రజ్ఞానం తక్కువ. కన్న మహారాజా ఎడం చేత్తో దానం చేయకూడదు, నువ్వు నోరు మూసుకోనట్టు. ఎడం చేత్తోనైనా చేయొచ్చు, నేను కుడి చేతిలోకి ఎందుకు మార్చలేదో తెలుసా? ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మార్చేలోగా నా బుద్ధి మారిపోతుందేమో అని నాకు బాధయ్యా. అది కర్ణుడు. అందుకని దాన కర్ణ అన్న. ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మారేలోగా బుద్ధి మారిపోతుందయ్యా, నీకు తెలియదు. పక్కన ఎవరో ఉండి ఇది కొంచెం ఖరీదైన గిన్నె, లోపల నుంచి వేరే గిన్నె పట్టుకొస్తానంటారయ్యా, దరిద్రం అయ్యా, ఇది ఇస్తానన్నది ఇచ్చేయాలయ్యా.